ఆడదంటే అబల కాదు ఆదిపరాశక్తి. అసొంటి మహిళలకే మన దేశంలో రక్షణ కరువైందని వాళ్ళ కోసం ఎన్నో చట్టాలు వచ్చినా సపరేట్ పోలీస్ స్టేషన్లు కూడా తెచ్చినా కానీ ఎంతో మందికి శిక్షలేసి జైల్లో కూడా పెట్టినా కూడా కొంతమంది బట్టెవాదిగాళ్ళు అయితే దున్నపోతు మీద వాన పడ్డట్టే అవుతుందిలా. ఇగో గీడ కూడా ఓ బుజ్జి గిట్లనే ఓని చేతిలో మోసపోయిందట. మరి ఆ ముచ్చటేందో అరుచుకుందాం పాండ్రి. యోగిడ ముగ్గురు నలుగురు మనుషులు నిలబడ్డారు. పోలీసులు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. ముచ్చటేందో అరుచుకుందాం పాండ్రి. ఒక్క చెప్పు ఏమైంది, ఎందుకు నిలబడ్డారు ఇడ? ఉష్ని పాపం పాడుగాను ఎంత పడిపోడు ఉన్నాడు. వాళ్ళే కాకుండా వాళ్ళ అబ్బాయి కూడా కట్నం కోసం వేధిస్తున్నంటే మంచి మనసులే ఉన్నారు. పొండ్రి ఎదిగి అన్నని అడుగుదాం. చెప్పే ఓ పెద్ద మనిషి. మా కన్నాల గ్రామానికి సంబంధించిన నావుల సౌజన్య అనే ఒక పేద అమ్మాయిని ఇక్కడ ఎలిగేడ్ గ్రామానికి చెందిన గుర్రం విష్ణుప్రసాద్ అలియాస్ దేవేందర్ అనే వ్యక్తి గతంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి డైవర్స్ కాకుండానే ఆ అమ్మాయి 498A గృహహింస కేసు పెట్టుకొని వెళ్ళి వాళ్ళ తల్లిగారింటి కాడ జీవిస్తున్న క్రమంలో ఇక్కడ ఒక వీళ్ళ బంధువులైన ఒక మధ్యవర్తిని తీసుకొని వచ్చి వీళ్ళ పేదరికాన్ని అడ్డుగా పెట్టి నాకు డైవర్స్ అయింది, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మబలికి ఈ అమ్మాయిని ఈమె పేదరికాన్ని ఆసరా చేసుకొని ఇలా తల్లిదండ్రులను నొప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుని 5 సంవత్సరాల్లో ఒక 5-6 నెలలు 1 ఇయర్ వరకు మంచిగా కాపురం చేసి తర్వాత నుండి నువ్వు పేదదానివి, చెప్పెత్తే బోడిదలిగిన దానివి, నువ్వు కట్నం చేయలేదు, నువ్వేం చేయలేదు, మొదట ఆమె డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టినా నేను చేసింది, నువ్వేం చేస్తావు, అవసరమైతే డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టుకుంటావా పెట్టుకో అని చెప్పి వేధిస్తే ఈమెను కొడితే కూడా వచ్చి ఊళ్ళో ఉన్నది. మేము కూడా 2 సార్లు పెద్దలను పిలిచి మాట్లాడినాం, మంచిగా చూసుకుంటా అని తీసుకొచ్చిండు. మళ్ళీ అదే తంతు కొనసాగిస్తూ ఉంటే రీసెంట్లీ బసన్నార్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పిలిపించడం జరిగింది. పిలిపిస్తే ఇతనికి కొంచెం గతంలో 498A కేసు ఇవి జరగడం వలన ఏమో చట్టాన్ని లైట్గా తీసుకుంటూ నా మీద పెడితే 498A కేసు పెట్టండి, లేదంటే 5 లక్షలు ఇస్తా వెళ్ళిపోండి, అంతే తప్ప నన్ను పిలిపియద్దు, నన్ను మందలియద్దు, ఎక్కువ తక్కువ నాతో మాట్లాడద్దు అని రుబాబు చేస్తూ తను ఈ అమ్మాయిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇగో ఈ అక్క ఉందిగా, ఈ అక్క పేరు సౌజన్య, ఇలా ఇంటి ఆయన పేరు ప్రసాద్ దేవేందర్ అట. అయితే ఈయనకి ఇంత ముందుగా పెళ్లి అయిందట. అలా భార్య 498A కేసు పెట్టిందట. విడాకులు అయినాయి అని చెప్పేసి అక్కని నమ్మించి ఇట్లా పెళ్లి అయ్యి 5 ఏళ్ళు అవుతుందట. ముందుగాల ఒక 5-6 నెలలు మంచుకుండాట. అట ఇంకా బెదిరింపులు స్టార్ట్ చేసిండు. పెద్ద మనుషులలో పెట్టి చెప్పినా కూడా ఇంటలేడట. ఏమన్నా అంటే ఇంకో అమ్మాయిలకు 7-8 ఎకరాల పొలం ఉంది, హార్వెస్టర్ ఉంది, ట్రాక్టర్ ఉంది, వయసులలో పొత్తుందని చెప్పేసి ఇంకో 3 అమ్మాయికి కూడా మస్క కొట్టే పనులు ఉన్నాడట. మస్క కొట్టిండట కూడా. పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ మ్యారేజ్ కాలే అని చెప్పి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. డైవర్స్ అయినా అది ఇదని చెప్పేసి వచ్చి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నన్ను అద్దని ఇంకొక అమ్మాయిని కూడా చేసుకునడానికి రెడీ ఉన్నాడు. న్యాయం చేయండి మాకు. నువ్వు కట్నం తేలే అది ఇదని నన్ను ఇక్కడ టార్చర్ చేసిర్రు. అత్త మామ అందరు కలిసి నన్ను కొట్టారు. ఇంకో అమ్మాయికి అన్యాయం జరగద్దు, ఇంకో అమ్మాయిని చేసుకుంటా అది ఇది అని అంటున్నాడు. నాకు న్యాయం చేయాలని అందరినీ కోరుతాను. కాలం పెడతామే నిన్ను అని కొట్టిరు. ఎట్లా పడితే అట్లయినా తప్పించుకొని ఉరికిన నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. రోడ్డు రాక అక్కడ రాక గెదిరి బస్ స్టాండ్ దాకా. మొదటి భార్యకు విడాకులు తీసుకోకుండానే రెండవ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య పెట్టిన 498A కేసు అట్లనే ఉన్నది. ఇప్పుడు ఈమె మళ్ళీ ఇంకొక 3వ అమ్మాయిని ఇటు ట్రాప్ చేస్తుందంటే వీడు ఎంత బడివేగాడున్నాడు చూడురి. ఈ ముచ్చట్ను మహిళా సంఘాలు మహిళా కమిషనర్ దగ్గర కూడా తీసుకుపోతారట. ఈమెకు జరిగినట్టు ఇంకో ఆడపిల్లకు అన్యాయం జరిగితే అస్సలకే ఊకోమని చెప్పేసి ఇక వాళ్ళ ఊరోళ్ళని తీసుకొచ్చి ఇడ శాంతియుతంగా నిరసన తెలుపుతుంది అక్క. కాదా అనుల్లా? పేదరికాన్ని అడ్డు పెట్టుకొని ఈమెను మోసం చేసుడు ఎంతవరకు కరెక్టు? ఆ బడివగానికి ఆడోళ్ళంటే ఎట్లా కనబడుతురు కావచ్చు. ఓ పోలీస్ అన్నలు జర వాడు ఏడున్నాడో వాటుకొచ్చి ఇంకొకసారి ఆడపిల్లను చూస్తేనే గజ్జును వెనకటట్టు చేయుర్రి. ఇంకే ఆడపిల్లకు అన్యాయం కాకుండా వీడు పైసలు ఆశ చూపించి ఇంకో అమ్మాయి జోలికి పోకుండా చేయరు అని చెప్పేసి ఆడున్న పబ్లిక్ కోరుతున్నారు.